రోజుల్లో చాలామంది తలస్నానం చేసేందుకు ఎక్కువగా షాంపూలను వాడుతున్నాం కానీ గతంలో కుంకుడుగాయలని ఎక్కువగా వాడేవాళ్ళం. కుంకుడుగాయలని నానబెట్టి దాన్ని దాని రసం పిండి అది తల మీద పోసి తలస్నానం చేసేవారు. నిజంగా ఈ చెట్టు ఏంటంటే ఈ వ్యవసాయ క్షేత్రంలో ఇదొక ప్రత్యేక చెట్టుగా ఉంది. ఇదేంటంటే కుంకుడుగాయ చెట్టు ఇది. మనం చూసుకున్నట్లయితే కుంకుడుగాయలు కూడా పైనంతా గుత్తులు గుత్తులుగా వేలాడుతూ ఉన్నాయి. నిజంగా ఈ మధ్య కాలంలో అనంతపురంలో చూసుకున్నట్లయితే కుంకుడు సాగు చేస్తూ కూడా ఒక రైతైతే అంటే సంవత్సరానికి 2 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందాడు అన్నట్లుగా ఎకరం మీద మనం చూసాము, చదివాం. అంటే దీన్ని చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే పైన చూసుకున్నట్లయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కుంకుడుగాయలైతే. సో ఈ ఒక్క చెట్టు ద్వారానే అంటే ఎంత ఆదాయం వస్తుంది, ఎంత దిగుబడి వస్తుంది అనేది మనం ప్రత్యేక ఉదాహరణగా అయితే చెప్పుకోవచ్చు. అంటే నిజంగా ఈ మధ్య కాలంలో చాలామంది షాంపూలు ఎక్కువగా వాడుతూ నెత్తిమీద ఉన్నటువంటి 4 ఎంట్రికలను కూడా కోల్పోతూ ఉన్నారు. అంటే గతంలో మన తల్లిదండ్రులు మన చిన్నతనంలో ఎక్కువగా కుంకుడుగాయన్ని నానబెట్టి ఆ కుంకుడుగాయతోనే తలస్నానం చేసించేవారు. సో ఇది కుంకుడుగాయ చెట్టు ఇది. ఈ మధ్య కాలంలో చాలామందికి అయితే దీని గురించి ఒక అవగాహన అయితే లేదు. అంటే దీనివల్ల ఉపయోగం ఏంటి, అసలు నిజంగా ఈ కుంకుడుగాయ నుంచే షాంపూలు తయారు చేస్తారని, లేకపోతే ఈ కుంకుడుగాయ ఒక న్యాచురల్ షాంపూగా పనిచేస్తుంది అని కూడా చాలామందికి అయితే అవగాహన లేదు. నిజంగా ఈ కుంకుడుగాయ చెట్టు కనుక చూస్తూ ఉంటే చిన్ననాటి జ్ఞాపకాలు అయితే కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. ఈ కుంకుడుగాయని కొట్టి తలస్నానం చేయిస్తూ ఉంటే కంట్లో పడేది, కొంచెం మంటగా అనిపించేది. అయినప్పటికీ ఇది న్యాచురల్ షాంపూగా అయితే చాలామంది భావిస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ కుంకుడుగాయలని తలస్నానం చేసేందుకు ఎక్కువగా వాడుతూ ఉంటారు. కుంకుడుగాయ చెట్టు ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా నాగరత్నం నాయుడు గారు ఈ 17 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలోనే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక డైరీ ఫామ్ని కూడా ఏర్పాటు చేశారు. పశువుల పాక దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ దగ్గరగా 15 నుంచి 20 ఆవులు కూడా ఈ డైరీ ఫామ్లో అయితే ఉన్నాయి. పశువుల పాకలో వీటిని కట్టేసి వీటికి ఇక్కడే వరిగడ్డి కూడా ఏర్పాటు చేశారు. కొన్ని లేగదూడలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున ఉదయం పూట అలాగే సాయంత్రం పూట కూడా పాలు తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పశువుల పాకలో 10కి పైగా ఆవులు ఉన్నాయి. అలాగే ఒక 3 ఎద్దులు కూడా ఇక్కడ ఆయన ఏర్పాటు చేసుకున్నారు. అంటే క్రాసింగ్ చేయడానికి అనుకూలంగానే ఆయన ఆ వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని ఎద్దులు ఉన్నాయి, అలాగే కొన్ని ఆవులు కూడా ఉన్నాయి. ఈ ఆవుల నుంచి వచ్చేటువంటి పాల ఉత్పత్తి ద్వారా కూడా ఆయన కొంత రాబడిని అయితే సంపాదిస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఈ 17 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో మాత్రం ఈ పశువుల పాక ఒక హైలైట్గా అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎన్నో రకాల ఆవులు, అంటే ఎన్నో రకాల జాతులకు సంబంధించినటువంటి ఆవులు అయితే ఈ పశువుల పాకలో ప్రత్యేకంగా ఉన్నాయి. ఇది మనం చూసుకున్నట్లయితే ఇది ఒక రకమైనటువంటి ఒక జాతికి సంబంధించినటువంటి ఆవుగా దీన్ని మనం చూడొచ్చు. ఇది పాడి ఆవుగా కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ పాలిచ్చేటువంటి ఆవులు 5 నుంచి 6 ఉన్నాయని, అలాగే కొన్ని సూడి ఆవులు కూడా ఉన్నాయి. వాటిని మేము కట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాగరత్నం నాయుడికి సంబంధించినటువంటి ఫామ్లో పనిచేసేటువంటి కొంతమంది ఎంప్లాయీస్ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఎద్దులు చూసుకున్నట్లయితే 2 నుంచి 3 ఎద్దులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ జాతి మనం చూసుకున్నట్లయితే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి జాతిలాగా ఆ జాతికి సంబంధించినటువంటి ఆవు మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. దీని కొమ్ములు కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఇది ఎద్దు. ఈ ఎద్దు కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి, ఈ ఎద్దు కూడా కొంచెం అగ్రెసివ్గా ఉంది. దాని దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకుంటే అది కుమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఈ 2 ఎద్దులు మధ్య ఇది ఒక ఆవు ఉంది. అలాగే ఇక్కడ కొన్ని లేగదూడలు, కొన్ని ఆవులు కూడా ఉన్నాయి. వీటికి కావాల్సినటువంటి పశుగ్రాసాన్ని కూడా ఈ వ్యవసాయ క్షేత్రంలోనే ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే వరిగడ్డి, అంటే ఎండుగడ్డిగా వరిగడ్డిని కూడా ఇక్కడ ఈ పశువులకి ఏర్పాటు చేసి ఉన్నారు. కొంతమంది ఉదయాన్నే ఇక్కడికి వచ్చి పాలు పితుకుతారు, తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా పాలు పితుకుతూ ఉంటారు. ఈ పాల నుంచి కూడా పెద్ద ఎత్తున నాగరత్నం నాయుడు గారికి ఒక రాబడి అయితే వస్తూ ఉంది. ఈ పశువుల కోసం అక్కడ మనం చూసుకున్నట్లయితే నీరు తాగేందుకు కొన్ని
ట్యాంకులను కూడా ఏర్పాటు చేశారు. ఆ ట్యాంకుల్లో ఎప్పుడు కూడా కొన్ని వాటర్ ఉంటాయి. ఇక్కడ నిజంగా ఈ వ్యవసాయ క్షేత్రంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇస్తూ ఈ పశువుల పార్క్ కూడా అద్భుతంగా నిజంగా నిర్మించారు. అది చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఇక్కడికి వస్తే మాత్రం ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం అనుభవించేలాగా ఈ వ్యవసాయ క్షేత్రం అయితే ఓవరాల్గా ఉంది.